మా సర్పంచ్లను ఇబ్బంది పెడితే ఊరుకోము అని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ప్రతి జిల్లా భరోసా కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటు కాంగ్రెస్ పై వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనం అని చెప్పి కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగినది. ఇక రెండో విడతలో మనం చూసుకున్నట్లయితే అసలు మంచి మెజారిటీలు అంటే మంచి ఆల్మోస్ట్ ఎక్కువ స్థానాలు కూడా బీఆర్ఎస్కే రావడం జరిగినది. ఇక బీజేపీ అయితే థర్డ్ పొజిషన్ అని కూడా అన్నారు. దాన్ని ఎడుకో పోయింది. ఇక బీజేపీ గురించి మాట్లాడుకుంటూ వేస్ట్ కానివ్వండి. ఇక కేటీఆర్ గారును బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఫుల్ జోష్లు ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానివ్వండి, వాళ్ళు ఇవ్వకపోయిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ 2 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తీరు కూడా ప్రజలకు నచ్చలేదు. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా మా సర్పంచ్లను ఇబ్బంది పెట్టినా, వాళ్ళని ఎవరైనా ప్రాబ్లమ్స్ కి చేసిన సర్పంచ్లకు కూడా చెప్తున్నారు, మీరందరూ బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఈ రోజు పార్టీ సైడ్ నుంచి మీరు గెలిచిండ్రు, మంచిగా ఉన్నది. కాకపోతే ఎవరు ఏది బెదిరించినా, ఎవరిని ఆశలు చూపించినా కూడా పోకండి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ఏ వస్తుంది. బీఆర్ఎస్ వచ్చినాక ఇంకా 2 సంవత్సరాల పాటు మీరే సర్పంచ్గా ఉంటారు. అప్పుడు 100%గా మిమ్మల్ని అందరినీ కూడా మేము కాపాడుకుంటాం. ఇప్పటి నుంచెలనే మిమ్మల్ని కాపాడుకుంటాం అని చెప్పి కూడా కేటీఆర్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది మరి సర్పంచ్ల వరకు మంచిగానే ఉన్నది. మన జూబ్లీస్ లో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సంగతి ఏందో చూసినాం. ఇప్పుడు మళ్ళీ మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సరే, మరి దీంట్లో కూడా ఏమన్నా ప్రజలు ఏమన్నా బీఆర్ఎస్ సైడ్ ఏమన్నా మారుతారా, మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తారా అనేది చూడాలి. ఇంకా ఈ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఇంకా బై ఎలక్షన్ వస్తే అక్కడ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా చూసి దాన్ని బట్టి ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జనాలు ఎవరు పైన మొగ్గున్నారు ఏందనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో ఇది ఇంకా 17 నాడు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు కూడా చూద్దాం ఇక ఏం జరుగుతుంది అనేది.